ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన హవా మొదలైనట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే వేరే పార్టీలో ఉన్నటువంటి అగ్ర నాయకులు కూడా జనసేన వైపు చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టచ్ లో ఉన్నట్టు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా చేసినటువంటి రావెల కిషోర్ బాబు మంత్రి పదవి పోయిన తర్వాత కొన్నాళ్ళు టీడీపీతో ముట్టనట్టుగా ఉన్నటువంటి ఆయన ఆ తర్వాత జనసేనలోకి వెళ్లటం, ఆ తర్వాత భారీగా ఆరోపణలు చేయడం కూడా జరిగింది టీడీపీ మీద. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్లో అటు నాదెండ్ల మనోహర్, రావెల కిషోర్ బాబు, పవన్ కళ్యాణ్ ఈ తర్వాత ఎవరు ఏంటి అన్నప్పుడు నెమ్మదిగా పార్టీ క్యాడర్ కూడా సిద్ధమవుతూ ఉంది. ఇప్పుడు ఆ లిస్ట్ లో వేరే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళల్లో మంత్రులుగా ఉన్న వాళ్ళు కొంతమంది చూస్తున్నారని తెలిసింది. ఆ లిస్ట్ లో అఖిలప్రియ ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది. ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే టీడీపీలో ఉన్న వాళ్ళు కొంతమంది టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకొంతమంది ముఖ్యంగా చెప్పాల్సి వస్తే బీజేపీ వాళ్ళు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని రాబట్టడంలో ఫెయిల్ అయ్యారని, అదేవిధంగా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంలో కలిసి పనిచేయడంలో కూడా వైఫల్యం చెందారని, ఈ రకంగా చూసుకుంటూ ఉన్నప్పుడు 2014లో కాంగ్రెస్ కి ఏ రకంగా అయితే సింగిల్ సీటు కూడా రాకుండా ఓడిపోవడం జరిగిందో అదే పరిస్థితి 2019లో అంటే మరికొద్ది నెలల్లో రానున్న ఎన్నికల్లో బీజేపీ కూడా పట్టబోతుందని గ్రహించినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు నెమ్మదిగా వేరే పార్టీలోకి వెళ్లడానికి చూస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉన్నప్పుడు టీడీపీలోకి వెళ్లలేని పరిస్థితి, వైసీపీలోకి వెళ్లలేని పరిస్థితి. అలాంటప్పుడు జనసేన మంచి ప్లాట్ఫామ్ గా వాళ్ళు గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనవరి 21వ తారీఖున జనసేనలోకి వెళ్లబోతుంటే కూడా ప్రకటించారు. వెళ్లబోతుంటే ప్రకటించడమే కాకుండా బీజేపీని ఎందుకు వీడుతున్నానో కుండా బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. ఎందుకంటే 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి కూడా విశాఖ రైల్వే జోన్ కావాలని పదే అక్కడ ప్రజలు కోరుకుంటూ ఉండటం, విభజన హామీల్లో భాగంగా హామీ ఇచ్చారు కదనేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉండటం, ఇవన్నీ కూడా నెరవేర్చకపోగా ఏపీకి రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు అడుగడుగునా కూడా అడ్డుపడుతూ ఇబ్బంది పెడుతున్నటువంటి అటువంటి కేంద్ర ప్రభుత్వంలో పాలిస్తున్నటువంటి బీజేపీలో మేము భాగంగా ఉండటం నాకు అసలు నచ్చని పని. ఇక నా వల్ల కాదు, ఇక మీద నేను జనసేనలోకి వెళ్లి తీరుతాను, అదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబడతాను, రాష్ట్రానికి గొప్ప పాలన అందిస్తామని కూడా ఆకుల సత్యనారాయణ చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడిన తర్వాత కూడా చాలా మంది బీజేపీ నాయకులు స్తబ్దుగానే ఉండిపోయారు, ఏం మాట్లాడలేదు తెలియక. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా ఆకుల సత్యనారాయణ చెప్పింది ఏంటి, విభజన చట్టంలో ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందారని, అదేవిధంగా రాష్ట్రానికి నిధులు ఇవ్వాల్సినప్పుడు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని, ఇలా పలు రకాలుగా చూసుకున్నట్లయితే బీజేపీ మీద బురద జల్లటం కాకుండా ఉన్న వాస్తవాలని ఇక్కడ ఆకుల సత్యనారాయణ చెప్పారని, అలాంటప్పుడు మిగతా బీజేపీ నాయకులు ఇప్పుడు గనక మాట్లాడినట్టయితే బీజేపీ మీద ఉన్న కోపం అంతా కూడా ఈ స్థానిక నాయకుల మీద కూడా పడే ప్రభావం ఉంది కాబట్టి, ఆల్రెడీ ఇప్పటికే పడింది కాబట్టి మరలా ఆ ఇబ్బంది పడకూడదని కొంతమంది బీజేపీ నాయకులు స్తబ్దుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి మిగతా కొంతమంది నాయకులు కూడా జనసేన వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అది కుల సమీకరణాలు కావచ్చు, ప్రాంతీయ సమీకరణాలు కావచ్చు, ఏది ఏమైనా సరే జనసేనలోకి భారీగా వలసలు మొదలవబోతున్నాయి. అది ఆకుల సత్యనారాయణతోనే పురుడు పోసుకుందంటే కాదు, ఆల్రెడీ రావెల కిషోర్ బాబు జాయిన్ అవడం జరిగింది, నాదెండ్ల మనోహర్ జాయిన్ అవడం జరిగింది. ఇప్పుడు ఆకుల సత్యనారాయణ వంతు, ఆ తర్వాత ఎవరి వంతో ఏంటో వేచి చూడాలి. జనసేన మాత్రం ఇంకొంచెం దూకుడు కనుక పెంచినట్లయితే అటు వైసీపీకి టీడీపీకి భారీ పోటీ ఇచ్చి ఎన్నికల్లో గొప్ప సీట్లు గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది.